విగ్రహారాధికురాలుగా జీవిస్తున్నాను. ప్రభువా, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు నీ ఎదుటి నేను విధేయురాలుగా, నిందారహితురాలుగా ఎలా ఉండగలుగుతాను? లాస్ ఏంజలీస్ వాళ్ళు కూడా ఇలాంటి స్థితిలోనే ఉన్నారు. ఐగుప్తు రాజు కూడా ఇలాంటి స్థితిలోనే ఉన్నారు. సొదొమ గొమొర్రా పట్టణస్తులు కూడా ఇలానే ఉన్నారు. తర్వాత నోవహు సమయాల్లో కూడా నోవహు కూడా వాళ్ళకి 120 సంవత్సరాలు బోధించాడు. అయినా వాళ్ళు ఎవ్వరు మాట వినలేదు. ఇక్కడ కూడా గత సంవత్సరం నుంచి మేము వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నాం. దేవుని యొక్క మాట చెబుతూనే ఉన్నాం. దేవుని యొక్క మాట వినేవాళ్ళు తక్కువగా కనిపిస్తున్నారు. ఎవరో కొద్ది మందికి అవసరం అన్నట్టుగా కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క రాకడ